బ్యాగ్స్ అన్నీ లోపల పెట్టేస్తున్నారు. దెన్ ఆఫ్టర్ స్టార్ట్ అయ్యి అమ్మవారి గుడికి వెళ్దాం. నైట్ అయిపోయింది, 11 అయిపోయింది. అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పి డ్రెస్ కూడా మార్చుకున్నాం కదా మనము. బట్ కాకపోతే 11 అయింది. చిన్న చిన్న డాగి డాగి ముందాగేవు నువ్వు. అమ్మో నడుచుకుంటే వెళ్ళంగా కష్టమైంది. తను కూడా డ్రెస్ మార్చుకుంటుందంట. ట్రాఫిక్ సౌండ్లు చేశారు ఎట్లా వస్తున్నాయో. ఇంకా ఫస్ట్ కింద అమ్మవారు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని రేపు మార్నింగ్ గుడికి వద్దామని చెప్పి. హారన్ కొడుతున్నారా? కొడతారు మా వద్దంట. తన్వి చూసారా హారన్ సౌండ్లు వస్తున్నాయి అంట తన్వికి. నాకైతే హారన్ సౌండ్లు విన్నాకే నేను ఉండే వచ్చా అని రియలైజ్ అయ్యాను. వెళ్ళి కింద అమ్మవారికి దండం పెట్టుకొని ఇంటికి వెళ్దాం. అయిపోయింది. కింద అమ్మవారు నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటారు కదా, బాగా వస్తుంది. వీడియో తీయడానికి కూడా ఏం కుదరట్లేదు. మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చినప్పుడు వీడియో చూసారు. తను అబ్బా కంట్లేదు పడుతుంది. తను ఇంటికి వచ్చేసాము, ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. కానీ అత్త చూసేసింది ఆల్రెడీ. అమ్మా చెంతాలి అయ్యా చంబాబు బయట లైట్ వేసాను. ఏందో నాకేం వెలుగుతున్నట్లేదు. వీళ్ళు మోహన్ ఏంది దిమ్ము కనబడుతున్నారు. చిన్నమ్మాల అబ్బాయి అదే ఎయిర్పోర్ట్కి వచ్చాడు కార్ వేసుకుని. వచ్చింది సంతోషించి ఇంకా అక్కడి నుంచి అక్కడికి వచ్చింది. ఇప్పుడు 4 రోజులు వచ్చింది ఇంకా సంతోషించారు. కూర్చున్నారు ముగ్గురు. సరే పని చేసుకుంటున్నా. The next day. తను వీడియో తీసినావా? నేను నైట్ చెప్పాను కదా అమ్మవారి గుడికి వెళ్దాం, క్లోజ్ చేసింది అని చెప్పి. ఎండ దారుణంగా ఉంది. అమ్మవారి గుడికి వెళ్తున్నాం. తన్వి కూడా వీడియో తీస్తుందంట. పొద్దున్నే వద్దాం అనుకున్నాం కానీ తన్వి నిద్ర లేగోలా. అసలు టైం ఇప్పుడు ఎంత అవ్వాలా? 10 అయింది. ఎండ దారుణంగా దంచేస్తుంది. అండ్ ఇండియాకి రాగానే ఫస్ట్ చేసిన పని కాటన్ డ్రెస్ వేసేసుకోవడం. కాటన్ డ్రెస్ వేసుకొని అమ్మవారి గుడికి వచ్చాము. లెట్స్ గో. ఆఫ్టర్ 4 years వచ్చాను. వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం. అసలు ఏమేమి చేద్దామనేది గుళ్ళోకి వెళ్ళినాక మాట్లాడుకుందాం. ఎండ బాగా ఉంది, తట్టుకోలేకపోతాను. కొంచెం లోపలికి వచ్చినాక ప్రశాంతంగా ఉంది కదా చిన్న. చల్లగా ఉంటుంది. తను వీడియో తీసినావా? తనకు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు?
దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది వచ్చిన దర్శనం. ఎగ్జాక్ట్ టైమ్ ఇంకొక 2-3 మినిట్స్ నువ్వు తీస్తావా? సరే, ఫస్ట్ అమ్మని చెప్పని చదవండి చెప్ప. ఇంకొక 2-3 మినిట్స్ అయితే దర్శనం క్లోజ్ అయిపోయేది. నైవేద్యం టైం అయిందంటే అచ్చుడు అయిపోయి అది ఇంపార్టెంట్. చక్కెర ఉన్నది, లడ్డు కాలిపోతుంది, కాలిపోతుంది. ఇగో ఎవరన్నా ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇస్తారు కదా, మేమైతే మా అత్తయ్య దగ్గరికి పొలంలో ఉంది, అంటే ఇంటి దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటుంది అనమాట. తను వీడియో తీస్తుంది, అదిగో అక్కడ తీస్తూ అన్నారు, అక్కడ పొలంలో ఉన్నారు. చెప్తాను, అదిగో అక్కడ పొలంలో ఉన్నారు, అసలు కనిపిస్తున్నారా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి కనిపిద్దాం. వాళ్ళు చూసారా చూడలేదా? చూసా, నాకు తెలిసి చూసేసారా వచ్చేటప్పుడే. ఏమంటారో చూద్దాం కదండి. నువ్వు ఎక్కడికి వచ్చావా? బాయ్ బాయ్, రేపు కలుసుకుందాం కాదు, నానమ్మని కలవడానికి వెళ్తున్నా చెప్పు. ఎండా బాచి దంచి కొడుతుంది. ఇదే మిరప ఉంది. ఇదేనా? చూసారా చూడలేదా? చూడలేదు అనుకుంటా. చూసారు అమ్మ చూస్తే వస్తారు కదా, చూడలేదు అనుకుంటా. ఇక్కడ ఉన్నారు తెలుసా బాబాయ్, తమ్ముళ్ళు పిండాలి ఆయన. బాబాయ్ ఏం సంగతి? రేపు వాళ్ళది వాళ్ళది ఇంకా వచ్చేది వాళ్ళది వెళ్ళిపోయింది. పంపేసి ఇక్కడే ఉంది. వెళ్ళపో. ఎప్పుడు వచ్చారు అసలు? మిమ్మల్ని కొట్టాలి. ఏంటి మర్చిపోయావు నన్ను? అసలు ఫోన్ మాట్లాడతాం లేదుగా, మర్చిపోయా? మాట్లాడవే ఫోన్లో అయితే చదువుతావు. సెగ్గొడుతుంది మరి ఎండ కాదు, ఎండలో వచ్చారు అటు నుంచి నేడ నుంచో పచ్చిమిరకాయలు మండుతుంది ఎత్తుకుంటే. పిన్ని బాగానే ఉన్నా, బాగానే జరిగింది. అదండి ఇంటికి వెళ్దాం పండి. అది నాన్న దగ్గరికి అంటే వెళ్ళు, వెళ్ళురా. రావా? ఏం మోగుతుంది తన్ను పోను. సరే పా, చెల్లి పాప ఉంది పద ఇంటికాడ. చెల్లి పడుకుంది. చెల్లి నిద్రలో వేసిందంట నువ్వు వచ్చావని. బుడ్డి బ్యాగ్లో ఏముండయి నీ? కస్టర్డ్ యాపిల్ చెప్పు. సీతాఫలం ఉంది చెప్పు.
తెస్తాడు అట్లనే చెప్పు. బ్యాగ్ చేసుకో. లాగేసుకుంటావా? ఎందుకే? ఎందుకు? వెళ్ళిపో. ఈ థమ్స్ అప్ మాత్రం మానదండి అసలు. ఆ థమ్స్ అప్ అసలు మానద్దు. అది పొట్ట కాదు కదా. ఆ పిల్ల మాత్రం తాగమాకండి. ఆ పిల్ల తాగమాకండి అసలు. ఆ పిల్లకి తెలియదు. మీరు లోపల పెట్టండి. లోపల పెట్టండి కూడా ఆ పిల్లకి అన్ని తెలియదు. ఎవరు తను? ఎవరెత్తుకున్నారు నిన్ను? నానమ్మ? ఏ నానమ్మ? పద్మ నానమ్మ. ఆల్రెడీ అయిపోయిందా? వరుస అయిపోయింది. ఇక తాగట్లేదు ఏందబ్బా అనుకున్నానే. గ్లాస్ బ్యాగ్ వరుస బాగా ఎత్తుకొచ్చు. కాకపోతే ఈ అగ్గిలో చెయ్యొద్దమ్మా. కొబ్బరి నీళ్ళు తెచ్చుకొని తాగ. నీళ్ళు నాకు పడవమ్మ. కొబ్బరి నీళ్ళు తాగానంటే జలుబు దగ్గు అన్నీ వచ్చేస్తాయి. కానీ కూలింగ్లో అయితే ఏది రాదు. అంతేనా? రాలుతుందా? పెట్టుకో. ముద్దు పెట్టుకో. ఇదిగో బొగ్గు. అదిగో పెట్టుకో. దానికి చిరాకు వస్తుంది. ఏడుతుంది. ఏడవకు అని చెప్పు. ఏడవద్దు చెల్లి పాప అని. చల్లి నువ్వు వచ్చినాక వచ్చిందిలే తీసుకురా. శనివారం సాయంత్రం వచ్చింది. తన్వి పెట్టుకుంది. చెమటకి పోయింది. చెప్పు. నువ్వు కూడా వస్తావా అక్క దగ్గరికి? లెగుస్తున్నావు. చెల్లి పాప తెలియదుగా చిన్నపిల్లగా. చెల్లి పాప తెలియదు కదా చిన్నపిల్ల. నువ్వు చెప్పు తప్పు అని. పప్పు తప్పు చెల్లి పాప కొరకూడదు చెప్పు. అమ్మో దెబ్బ కొరుకుతుందా? అయ్యో చెల్లి పాప తప్పు. అక్కకి దెబ్బ తగిలింది చెప్పు. నా వైపు చూస్తుందా? పక్కన అమ్మ చున్నీ ఉంది. తుడుచుకో. తుడుచుకో. ముక్కు తుడుచుకో దాంతో తీసుకొని. తులసి ఇచ్చేసే తుడుచుకుంటుంది. తులసి అత్త తుడుస్తుందా నీకు? థ్యాంక్ యూ చెప్పు మరి. తులసి అత్త థ్యాంక్ యూ చెప్పు. వెంకటరామయ్య అంటే ఎవరు?
కలిపేసావా? గుంటూరు తాతయ్య అక్కడ పెట్టేసావా? ఓకే, నువ్వు తీసుకురా. తింటున్నావా? ఏం తింటున్నావమ్మా? కస్టర్డ్ యాపిల్ తింటున్నావా? బాగుందా? తన్వి ఏం చేస్తున్నావు? పద్మ నాన్నమ్మకి ఇస్తున్నావా? హెల్ప్ చేస్తున్నావా? అవునా? రే నానమ్మ అయ్యారా నువ్వు వేయడం? బాగున్నారు అత్తయ్య? బాగానే ఉన్నాం కోడలా. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు అత్తయ్య. హాయ్ తన్వి, జడ బాగుందే నీది. ఈవెన్ పని చేస్తుందా నానమ్మకి? అత్తలకి ఎందుకు ఇచ్చింటే మాతో పాటు తింటాను. కానీ మమ్మల్ని కూడా వదలరా మీరు? కొంచెం వాటరా? తను కొత్త బాటిల్ ఏనా? అమ్మో తన్వి పూతులు తిట్టినట్టు అమ్మ నీ ఒక్కసారి బాగుంటుంది. ఏడుపు వచ్చిందంటే ఒకసారి చేసి అయిపోయింది. తన్వి నన్ను మర్చిపోయావా? బిస్కెట్ ప్యాకెట్ వద్దా నీకు? బిస్కెట్ ప్యాకెట్ బాగా చీకేమేంటి? కాల్చుకుంది. ఎలా వంట చేసి ఏం వండిందమ్మా? బెల్లంతో పాకాలు బట్టి ఏం వంట చేశామ్మా తల్లి? వంట చేపిస్తుందమ్మా. పెట్టమని చెప్తున్నాను. అది వంట చేయమంటుందా నిన్ను? చెప్పు ఒకసారి.